వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ ప్రవాస రచయిత శ్రీ సత్యం మందపాటి గారి రచన రాజు, రాణి, ఆశ వింటారు. లారెన్స్ ఎక్స్ప్రెస్ వే నుంచి ఎగ్జిట్ తీసుకుని అక్కడి షాపింగ్ స్ట్రిప్ పార్కింగ్ లాట్లో కారు పార్క్ చేసి సరోవర్ ఇండియన్ రెస్టారెంట్లోకి అడుగు పెట్టాడు రాజు. రాజు ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మెన్యూ కార్డ్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మేనేజర్ మధు. రాజు తనకెంతో ఇష్టమైన ఇడ్లీ, సాంబారు, మసాలా దోశ ఆర్డర్ చేశాడు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా, శాన్ హోజే, సన్నీవేల్, పాల్ ఆల్టో, మిల్పిటస్ లాంటి ఊళ్ళన్నీ దాదాపు కలిసిపోయే ఉంటాయి. ఆ ప్రదేశానికి సిలికాన్ వ్యాలీ అని పేరు కూడా ఉంది. ప్రపంచంలోని హైటెక్ కంపెనీలకు రాజధాని అది. ఎక్కడ చూసినా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. డిన్నర్ సమయం అవడం వల్ల సరోవర్ రెస్టారెంట్ చాలా బిజీగా ఉంది. అక్కడ కొంతమంది భారతీయులు, ఎక్కువగా అమెరికన్లు, చైనా, కొరియా, వియత్నాం వాళ్ళు ఉన్నారు. శాంటాక్లారాలోని ఒక హైటెక్ కంపెనీలో సిస్టమ్స్ అనలిస్ట్గా పనిచేస్తున్నాడు రాజు. ఒక్కడే కూర్చున్నప్పుడు తన చుట్టూ జరుగుతున్న వివిధ విషయాలను పరిశీలనగా చూడడం అతనికి సరదాగా ఉంటుంది. వెయిటర్ వచ్చి ఒక అప్పడం ఎపిటైజర్ లాగా ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పడం కొరుకుతూ అప్పుడే చూశాడు ఆమెను రాజు. 2 టేబుల్స్కి అవతల కూర్చొనుంది. వెనక్కి తిరిగి కూర్చుని ఉండడంతో ఆమె ముఖం సరిగా కనపడ్డం లేదు. పంజాబీ డ్రెస్ వేసుకున్న ఆమె వెనక నుంచి మంచి అంగసౌష్ఠవంతో రాజు దృష్టిని వెంటనే ఆకర్షించింది. ఆమె పక్కనే ఒక తెల్ల అమెరికన్ యువకుడు కూర్చునున్నాడు. ఆమెకెదురుగా కూర్చున్న ఒక ఇండియన్ యువకుడి ముఖం మాత్రం స్పష్టంగా కనబడుతోంది రాజుకి. ముగ్గురు Y2K ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తున్న విషయాలను గురించి చర్చిస్తున్నారు. ఆమె పక్కకు తిరిగి అమెరికన్ కుర్రాడితో ఏదో మాట్లాడుతోంది. అమెరికన్ అబ్బాయి కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. రాగి జుట్టు, చాలా పొడుగ్గా ఉన్నాడు. అతనికి ఎదురుగా కూర్చుని ఇండియన్ కుర్రాడు చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. అతని ఇంగ్లీష్ అంతా అమెరికన్ యాక్సెంట్లో ఉంది. తింటున్న అప్పడం కడుపులోకి వెళ్ళగానే రాజులోని అనలిస్ట్ బయటకొచ్చాడు. రాజు తన అనాలిసిస్ సౌకర్యార్థం అమెరికన్ అబ్బాయి, ఇండియన్ కుర్రాడు అని ఆ ఇద్దరు మగవాళ్లకి, రాణి అని ఆ అమ్మాయికి పేర్లు పెట్టుకున్నాడు. ఇక తన పరిశీలనాత్మకమైన వివరణతో వాళ్ల కథ ఊహించడం మొదలెట్టాడు రాజు. రాణి ఇంగ్లీష్ అచ్చం ఇండియన్ ఇంగ్లీష్ లాగే ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈ మధ్యనే ఇండియా నుంచి వచ్చి ఉండాలి. ఆ ఇండియన్ కుర్రాడు అమెరికాలో ఇండియన్ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లాడై ఉండాలి. అతని మాట తీరు, భుజాలు ఎగరేయడం, చేతులు తిప్పడం అతను పుట్టినప్పటి నుంచి అమెరికాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అమెరికన్ అబ్బాయి సాంబార్ని బీర్లాగా తాగేస్తున్నాడు కాబట్టి అతను హైటెక్లో పనిచేస్తున్నాడని, మిగతా దేశాల వాళ్లతో, ముఖ్యంగా భారతీయులతో బాగా పరిచయం ఉన్నవాడని తెలుస్తోంది. ఈలోగా వెయిటర్ వచ్చి ఇడ్లీ, 2 చట్నీలు, సాంబారు రాజు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాజు తింటూ తన పరిశీలన కొనసాగించాడు. ఆ అమ్మాయికి తను రాణి అని పేరు పెట్టాడెందుకు? ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా ఉంది కనుక. తన పేరు రాజు కనుక. తర్వాత రాజు పరిశీలన రాణి మెడ మీదకు వెళ్ళింది. సన్నగా, నున్నగా, తెల్లగా ఉన్న మెడ. ఆ మెడలో ఆమె శరీరానికి సరిగ్గా హత్తుకుని తళతళా మెరుస్తున్న పలుచటి బంగారు గొలుసు. అమెరికన్ అబ్బాయి పెద్దగా నవ్వి రాణి భుజం మీద మెల్లగా కొట్టాడు. ఇండియన్ కుర్రాడు అమెరికన్ ఇంగ్లీష్లో వేసిన పాలిష్ జోకుకి. రాణి కూడా నవ్వుతోంది. "యూఆర్ సో స్వీట్ వెన్ యూ స్మైల్" అంటున్నాడు రాణితో ఇండియన్ కుర్రాడు. రాణి చిన్నగా మందహాసం చేసింది. "నువ్వు వచ్చాక మన ప్రాజెక్ట్ చకచకా నడుస్తోంది. నువ్వు చాలా తెలివైన దానివి జాకీ" అన్నాడు అమెరికన్ అబ్బాయి. అయితే రాణి పేరు జాకీ అన్నమాట. రాజు, రాణి, జాకీ బాగా కుదిరే పేర్లు మనసులో అనుకున్నాడు రాజు. రాణి చిన్నగా నవ్వింది. "నా పేరు జాకీ కాదు, జానకి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు?" "ఓ, ఐఎమ్ సారీ. లెట్ మీ ట్రై అగైన్.
జానకి. రాణి హుందాగా తల పైకి ఎగరేసి అందంగా నవ్వి, దట్స్ రైట్, ఇక నుంచి బాగా గుర్తుపెట్టుకో అంది. అంటూనే అతని తల వెనుక సుతారంగా ఒక చిన్న దెబ్బ వేసింది. ఇండియన్ కుర్రాడు, ఈసారి నిన్ను జాకీ అని పిలిస్తే బాగా గట్టిగా కొట్టు అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఏ సోనల్, అటువంటి చచ్చు సలహాలు ఇవ్వకో అన్నాడు అమెరికన్ అబ్బాయి తను కూడా నవ్వుతూ. అంటే ఈ ఇండియన్ విలన్ పేరు సునీల్ అన్నమాట. ఆ నీలుగుడు చూస్తూనే తెలుస్తోంది వాడి పేరు సునీల్ అని. ఇక ఈ అమెరికన్ వెధవ పేరేమిటో అనుకున్నాడు రాజు. ఇంతలో విచిత్రమైన సంఘటన జరిగింది. సునీల్ తన జేబులోంచి ఒక చిన్న ప్యాకెట్ తీశాడు. దాంట్లోంచి ఒక డైమండ్ ఉంగరం తీశాడు. లేచి అక్కడే మోకాళ్ల మీద కూర్చుని, జానకి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిరునవ్వుతో. ఆ సంఘటనకి రాజు చేతిలోని స్పూన్ జారి సాంబారు కప్పులో పడింది. జానకి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. వెంటనే తేరుకుని నెమ్మదిగానే అంది, హఠాత్తుగా అడిగేశావు, అసలు నా గురించి నీకేం తెలుసని? 3 నెలల నుంచి నిన్ను చూస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. నీ ప్రవర్తన, అభిరుచులు, అభిప్రాయాలు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నాను. నాతో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లోని మెరుపుని, ఇష్టాన్ని గమనిస్తూనే ఉన్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాను. నీకు కూడా ఇష్టమైతే చెప్పు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఇష్టం లేకపోతే మనం మంచి స్నేహితులుగా మిగిలిపోదాం అన్నాడు సునీల్ జానకి కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ. జానకి మాట్లాడలేదు. అమెరికన్ అబ్బాయి అన్నాడు, ఓ మేబీ నేను ఇక్కడ ఉండడం సభ్యత కాదేమో అని కుర్చీలోంచి నెమ్మదిగా లేచాడు. జానకి అతని చెయ్యి పట్టుకుని ఆపింది. కెన్, డోంట్ గో. నాకు ఈ దేశంలో మీరిద్దరే మంచి స్నేహితులు, చుట్టాలు. నాకు మీరు చాలా సహాయంగా ఉన్నారు. అందుకని నువ్వు ఇక్కడుంటేనే నాకు బాగుంటుంది అంది జానకి. అవును, నువ్వుండు కెన్, నేను జానకి వేలుకు ఉంగరం పెట్టేటప్పుడు చప్పట్లు కొడదుగానివి అన్నాడు సునీల్ నవ్వుతూ. కెన్ ఒకసారి భుజాలు ఎగరేసి చిరునవ్వు నవ్వి తన సీట్లో కూర్చున్నాడు. నాకు కులం, మతం, భాషా భేదాలు లేవు. నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఇష్టపడితే ఫ్లారిడాలో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. మన పెళ్ళి ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఇండియాలో కావాలంటే ఇండియాలో చేసుకుందాం అన్నాడు సునీల్. మా గురించి, మా కుటుంబం గురించి నీకేం తెలుసని అంది జానకి. నిన్ను చూస్తుంటే, నీ సంస్కారం చూస్తుంటే నేను ఆ మాత్రం ఊహించగలను జానకి. ఒకవేళ నా ఊహ తప్పైనా నేను కాపురం చేసేది నీతో గాని నీ కుటుంబంతో కాదు కదా. సునీల్ ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, నా గురించి, మా కుటుంబం గురించి నీకింకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే చెప్పు, తొందర ఏమీ లేదు. నువ్వు మనసారా అంగీకరించడం చాలా ముఖ్యం నాకు. ఒక్క క్షణం ఆలోచించి జానకి అంది, మా వాళ్ళు కట్నాలేమీ ఇచ్చుకోలేరు. సునీల్ పెద్దగా నవ్వాడు. అంతలోనే నవ్వడం ఆపి సీరియస్గా అన్నాడు, నన్నెంత చౌకగా అంచనా వేశావు జానకి. నేను అలా అమ్ముడుపోవడానికి పశువుని కాను, ఒక మనిషిని, సంస్కారం ఉన్న మనిషిని అన్నాడు. అతన్ని వింతగా చూసింది జానకి. సునీల్, నీకు మన దేశంలో ఉన్న ప్రస్తుత ధరల ప్రకారం కనీసం 10 లక్షల రూపాయలు పలుకుతుంది కట్నం. అది తెలుసా నీకు? సునీల్ అన్నాడు, నేను పుట్టింది అమెరికాలో, పెరిగింది అమెరికాలో. ఈ కట్నాల సంగతులు మా అమ్మా నాన్నల ద్వారా విని ఆ అమానుష వ్యవస్థని అసహ్యించుకున్నాను. ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోనూ స్త్రీని ఎక్కువగా గౌరవించేది మా భారతదేశ సంస్కృతి అని గర్వంగా చెప్పుకోవడమే కానీ, అదే స్త్రీకి వెలకట్టి అగౌరవించడం, కట్నం ఇవ్వలేదని అమానుషంగా హింసించడం చూస్తుంటే హిపోక్రసీ పరాకాష్ఠను అందుకుంది అనిపిస్తుంది. మళ్ళీ ఆ మాట ఎప్పుడూ ఎత్తకు నా దగ్గర, ప్లీజ్. అతని ముఖం ఎర్రబడ్డం చూసిన జానకి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. ఎదుటి మనిషిని గౌరవించడం మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుంచి బాగా నేర్పారు. అసలు మానవత్వం మీద, ఆ విలువల మీద నాకు నమ్మకం వాళ్ల ద్వారానే కలిగింది. నిన్ను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను జానకి. నాకు అవకాశం ఇస్తావా అడిగాడు సునీల్. జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని కొనగోటితో తుడుచుకుని, అలాగే అలాగే సునీల్,
నిన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. కాకపోతే ఈరోజే ఇండియాలో ఉన్న మా నాన్నతో మాట్లాడి చెప్తాను. వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది కదా అంది. సునీల్ కళ్ళల్లో ఒక్కసారిగా 1000 దీపాల కాంతి వెలిగింది. థ్యాంక్స్ అ లాట్. మా నాన్నకి కూడా ఈరోజే చెప్తాను అని లేచి నుంచుని ఆమె చేతిని అందుకున్నాడు. ఆ చేతిని మృదువుగా ముద్దు పెట్టుకుని ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. కెన్ లేచి నుంచుని చప్పట్లు కొట్టాడు. 2 నిమిషాలయ్యాక వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి లేచారు. అప్పుడే ఆమె ముఖాన్ని స్పష్టంగా చూశాడు రాజు. ఆమెను ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడబ్బా, ఎక్కడా? గుర్తొచ్చింది. 6 నెలల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు తన పెళ్లి చూపుల తతంగంలో ఈ అమ్మాయిని కూడా చూశాడు. అన్నీ నచ్చాయి, కానీ కట్నం దగ్గరే వ్యవహారం బెడిసికొట్టింది. తన కొడుకు అమెరికాలో ఉన్నాడని 10 లక్షలు కట్నం కావాలని అన్నాడు తన తండ్రి. ఆ అమ్మాయికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చిందని, వీసా కూడా రాబోతోందని, త్వరలో వెడుతుందని చెప్పారు. జానకి తండ్రి ఇల్లమ్మి కట్నం ఇవ్వడానికి సిద్ధపడినా అందుకు అంగీకరించలేదు జానకి. తనకు ఆ అమ్మాయి అందం, చదువు, సంస్కారం నచ్చినా ఏమీ మాట్లాడలేదు. తన తండ్రికి ఈ పెళ్లి వ్యాపారంలో 10 లక్షలు నష్టం రావడం తనకిష్టం లేకపోవడం వల్ల కాబోలు, లేదా తన మనసులో కూడా అప్పనంగా వచ్చే ఆ కట్నం డబ్బుల మీద ఆశ ఉండడం కూడా కారణం కావచ్చు. దాంతో ఆ పెళ్లి సంబంధమే కాదు, మొత్తం 4 మంచి సంబంధాలు తప్పిపోయాయి. కానీ జానకి తనకి అంతగా గుర్తుండడానికి వేరే కారణం కూడా ఉంది. పెళ్లి చూపులయ్యాక బయటికి వెళుతుండగా జానకి తనకో కాగితం ఇచ్చింది. అది ఒక పత్రికలో పడిన మగమహారాజు అనే కవిత. గానుగ ఎద్దు తనని కొనుక్కున్న యజమానికి సేవలు చేసి అతనికి ధనం సంపాదించి పెడుతుంది. మరి మగవాడు కట్నం పేరుతో తనని కొనుక్కున్న స్త్రీకి సేవలు చేయకపోగా ఆమె చేత ఇంటా బయట ఎందుకు పనిచేయిస్తున్నాడు అని ప్రశ్న వేసిన రచయిత ఆ ఎద్దుకు మనిషికున్న ఆ సంస్కారం లేకపోవడం వల్ల కాబోలు అని సమాధానపడతాడు. ఆ కవిత చదివి అద్దిరిపడ్డాడు తను. ఈలోగా సునీల్, జానకి, కెన్ తనని దాటుకుని ముందుకు వెడుతున్నారు. ముందుగా వెళ్లిన సునీల్ తలుపు తీసి పట్టుకున్నాడు. కెన్ జానకి దారిచ్చి ఆఫ్టర్ యూ అంటున్నాడు. రాజు మాత్రం తన ముఖం ఆమెకు కనపడకుండా తల వంచుకుని కూర్చున్నాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ ప్రవాస రచయిత శ్రీ సత్యం మందపాటి గారి రచన రాజు, రాణి, ఆశ విన్నారు. ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.